సో వారికోసీల్ అంటే ఏంటి అంటే నార్మల్‌గా టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెసల్స్, వీన్స్ ఎస్పెషల్లీ వాపుకి గురవుతాయన్నమాట. వాస్తాయి. సో దీన్ని వారికోస్ వీన్స్ అంటాం. ఈ వారికోస్ వీన్స్ నార్మల్‌గా కాళ్ళలో ఉంటాయి. అవి కాకుండా హెమరాయిడ్స్ అంటాం. అక్కడ కూడా ఉంటాయి. అనల్ రీజియన్‌లో ఉంటాయి. టెస్టిక్యులర్ రీజియన్‌లో ఉంటే దాన్ని వారికోసీల్ అంటాం. సో దీని వల్ల ఏంటి ప్రాబ్లమ్? ఏం జరుగుతుంది? సో నార్మల్‌గా స్పెర్మటోజెనిసిస్ అంటే స్పెర్మ్స్ పెరగడానికి కొంచెం లో టెంపరేచర్ కావాలి. నార్మల్ బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ కావాలన్నమాట. సో ఆ టెంపరేచర్‌లో స్పెర్మటోజెనిసిస్ అనేది మంచిగా జరుగుతుంది. కాకపోతే ఈ వారికోసీల్ వల్ల ఏంటి? ఈ వీన్స్ అనేవి టెస్టిస్ పక్కన ఉండడం వల్ల టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. వేడి పెరుగుతుంది అక్కడ. సో ఎప్పుడైతే వేడి పెరిగిందో స్పెర్మటోజెనిసిస్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ప్రొడక్షన్ అయ్యే స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. వాటి మొటిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ మూడిట్లో ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో 4 గ్రేడ్స్ ఆఫ్ వారికోసిల్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. యూజువల్‌గా అందరూ వారికోసిల్ ఉన్న పేషెంట్స్‌కి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉండదు. చాలా వరకు తక్కువే ఉంటుంది. నార్మల్ పాపులేషన్‌లో 20% పేషెంట్స్‌కి వారికోసిల్ ఉన్నా వాళ్ళకి ఏమీ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఉండదు. కాకపోతే ఇన్ఫర్టైల్ పేషెంట్స్‌లో 40% వరకు వారికోసిల్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట.